అది కదా ఒకరు చూస్తుండవా ఇటు అవునరా చూస్తుండవా నువ్వు నా సాయం చూస్తుండు $10,500 మానేల్ ఒకసారి ఇటు చూడు ఓకే పక్కన చూసావుగా పక్కన నీట్గా తీసుకోండి చూడు నమస్కారం ఏంటి ఇప్పుడు దాకా కార్యక్రమంలో బట్టి సరే మీద లేట్ రెడ్డి గారు గ్లాస్ పట్టుకోండి నేను రామయ్య చూపితే పట్టలేరు కదా నువ్వు బొట్టిని పట్టుకుంటే కుదరదు రెడ్డి గారు అక్కడ నువ్వు రామయ్య నాకేం చెప్పాడంటే రెడ్డి గారు మానేశాడయా నేను కూడా మానేశాను రెడ్డి గారిని చూసి బాటిల్ ఆ బాటిల్ కింద చూడు నాకు చెప్పాడు సార్ రామయ్య నా కస్టమర్ సార్ రామయ్య నేను చెప్పింది ఏది అన్నకు గ్లాస్ తెచ్చిండి మందు గ్లాస్ పెట్టరా పడుకున్నాడు అక్కడ చూడండి 2 గ్లాసులు తీసుకురా క్యారెట్ బోన్ లేకుండా ఉంటుంది
ఏంటనే రమణ పోయకుండా జాయింట్ లో అరే వాల్యుబుల్ మ్యాటర్ ఉందండి కింద కన్నడలో ఏదో గుర్తుంది కదా, ఊట మాడితేనే ముందు రెడ్డింది రెడ్డి లేదా సాయి పాడదండి జయరాజనా గ్లాస్ అడిగాడు మూడు కాలు మూడు అది మన వైన్ షాప్ ఉంది అక్కడ, ఉండవల్ సెంటర్ వెళ్ళాం. ఉండవల్ సెంటర్ లో ఉంది వైన్ అక్కడికి వెళ్ళానా? నేను అక్కడ తెచ్చింది. నేను పోయినసారి తెచ్చి మళ్ళీ ఎందుకు అనవసరం వెనక్కి తీసుకుపోయానని చెప్పేసి నేను ఈసారి నా మట్టుకి తెచ్చుకున్నాను. నేను రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీదే కనపడింది, తీసుకెళ్ళి రామయ్యకి ఇస్తా. నువ్వు మానేశాను అపం తప్ప తీసుకెళ్ళి రామయ్యకి ఇస్తా. నీకు చెప్పే కదా రెడ్డి గారు, నేను చెప్పలేదా నీకు? ఇప్పుడు ఎందుకు అవుతున్నావు? సార్ తీసుకొట్టండి సార్, సార్ తీసుకొట్టండి సార్, కొట్టండి సార్. కొట్టుకుంటున్నది ఫుల్ బటర్ కలర్ కాబట్టి కలర్ అట్లా కాదు, ఒట్టి కలర్ కాదు. కరెక్టే కలర్ వేయటానికి లేదు కదా. ఎవరో పాడలే కలర్ అక్కడ ఉంది చూడు, కలుపు నీ భద్రం చేసి పెట్టిన బై. ఓకే ఓకే ఇక్కడ కదా అక్కడ కదా నడిచేళ్ళైనా పరిగెత్తాలి. లేదు లేదు అయిపోయినాయి కానీ ముందు కానీ ఆయనకే ముస్తాబాద్కి మన పార్టీలో కదా, అందువల్ల లేదు సమస్య రాకూడదు. అయిపోయింది ఇక అన్నం కూడా తినలేను, ఎవరు చెప్పకూడదు. లేదా మళ్ళీ క్యాన్సిల్ అయిపోతున్నారా? ఏం చేసా మరి చెప్పకూడదు. రాజారావు జయపా బయట ఉన్నారమ్మా, బయట మోహన్ రా శరాబందిని బాగా ఇంటికి చూపిస్తా. పడుకున్నా నన్ను అడగరు, కొడుకు అడుగుతారు. పడుకున్నాను మోహన్ రా ఇక చాలేవా బాబు అటమ్మా ఏం చెప్తా. ఇప్పుడు అది లుట్టక్కన ఫోటో తీసినట్టు కాదు, నిదానంగా ఫీడ్ అవ్వాలా. ఎందుకు అవన్నీ ముక్కు పడితే మొహం పడదు, మొహం పడితే కింద పడదు. ఖరాబందిని తీయమన్నా ఎవరు
అలా ఎట్లా టేస్ట్ గోంగూర అందుకే తొడదొరకి వెళ్ళాక ఒక మొత్తం అదే తిరుచినాపల్లిలో మంచి చేపల కూర బాగుండే మీ బంగారెడ్డి ఏం చేశాడంటే పుదీనా దింగాడు దాంట్లో బాయిల్ అయిపోయి మోహన్ రావు అసలు రాలే రెడ్డి గారు ఉంది నాకు అవసరం కూర్చున్నా ఎదురుగా రైతు మూర్తి గారు కాదనా తమ్ముడే అది గొంతు పట్టుకొని పిలుస్తాను అనమాట అటో ఒకళ్ళు ఇటో ఒకళ్ళు నాకు ఒకసారి ఆయన జన్మ అనిపిస్తుంది ఆయన అంటున్నాడు ఎందుకు இல்ல யாரு வேணாம் சொன்னாங்க வெளியே உட்காந்து ஆறாம இது நல்லா இருக்குது இல்லையா இல்ல உட்கார்றதுக்கு நல்லா இருக்கா சிட்டிங் நல்லா இருக்குப்பா ஆள் தெரிய மாட்டேங்கிறான் எப்படி லைட்டிంగ్ కమ్మి అది చూడు నాణ్యం ఎలా ఉందో చెప్పు బ్రహ్మాండంగా ఉంది అది సైజు కరెక్ట్ గా వచ్చిందా లేదా కంద కొద్దిగా దెబ్బతింది తీపి కంద ఇది నాణ్యమైంది స్పీడ్ కి వాడుకుంటారు దీన్ని ఎక్కువ అదే పరిస్థితి దెబ్బతింది ఇది డ్యామేజ్ అయింది ఇది ఎందుకు వచ్చింది చెప్పు కుళ్ళిపోయింది నీరు ఎక్కువై కుళ్ళిపోయింది ఇది డ్యామేజ్ అయింది తడిసి తినేటప్పుడు చేస్తానంటే నా కొడుకు పని చేయకుండా నేను నిన్నే చెప్పా వీడియో తీసుకురావని నాకు ఏది టీవీలో వేయడానికి కుదురుతా నాకు ఒక రికార్డు మా మావాడు వచ్చినప్పుడు చూపిస్తా అదే తీసినప్పుడే పెట్టి కాలు పైకి లేపోయి పైకి కాలు లేపు అదే మరి అదే పైకి లేపోయి లేవేనా లేవు దీనికి కూడా అంత కరెంట్ ఛార్జింగేనా ఎంతసేపు ఉంటుంది దీనికి తెల్లగా తొందరగా అయిపోతుంది గ్యారెంటీగా ఇప్పుడు మీ కోటాలు ఏమైనా తీసుకోవచ్చా దాంట్లో ఉన్నాయి ప్రసాద్ ఎంత అది ఇది వచ్చేసి 6,250 రూపాయలు ఉంది ఈ కంపెనీ కాదు వేరే కంపెనీ ఉంది 6,200 నేను 10,000 పెట్టుకున్నా ప్రసాద్ ఈ కంపెనీ ఏంటి ఇది నైకాన్ అందరూ తమ్ముళ్ళేరా నీ పక్కన దాంట్లో అది ఎంత సన్నాసులు ఇంత హ్యాపీగా చేసుకుంటారా వాళ్ళు అది పండగాని ఇంతకన్నా సన్నాసులు ఉన్నారా అని వేసారా బాలేజీ బాలేజీ మొక్క కాదు కావాలంటే తిను మొక్క కాదు మందు మందుల దగ్గర చేరా మందు తాగా ఏమన్నాడు తెలుసా ఏందిరా బావా ఏం తీసుకెళ్తాను అని అమ్మ బ్యాగ్ అందులో ఇదే బాటిల్ క్వార్టర్ బాటిల్ సహా ఇసిరి నా లవడా ఉంది తీసుకోరా అని అరే అన్నం ఆకలితో సత్తుంటే ఒక పక్క ఏందిరా నువ్వు అడిగేది ఇవాళ చూడు వాడు ఎడ తింటున్నాడు అలా ఈ రొట్టె ఏంటి ఈ కూర ఏంటి ఇంకా అక్కడ పలావ్ ఉంది అన్న ఇంకా ఇంకో కూర ఉండదు ఉరుగుతుంది సాయంత్రం 4-5 దాకా ఎవడు వెళ్ళదు ఇడ్లీలే బాబు సాయంత్రం ఇంటికి ఒక రోజు వెళ్తా ఏదో ఒక రోజు వస్తాడు మళ్ళా పుల్లే అక్కడే పడుకుంటాడు అదే బాలే గట్టిగా వేస్తాడు పట్టుకో గ్లాస్ పట్టుకో గ్లాస్ పట్టుకో ఎర్రిపోక తెల్లారుజామున 5 గంటలకు తీసుకొచ్చి ఇవాళ బాలయ్య ఈ క్యాసెట్ నువ్వు తీసుకుంటావు నీ పని అయిపోయింది అయిపోదులే ఇంటికాడ చదువుతున్నాడు ఇంటికాడ సంగతి ఇంటికాడ ఏం చేయాలి నేను వస్తా అమ్మాయితో మాట్లాడతా మాట్లాడి బాలయ్య ముసలమ్మతో ఉంది అయిపోతా ఉందిలే నీకు ముసలమ్మతో ఉంది ఇక అన్నీ అయిపోయిన పైకి చూడు
సరిపోతుంది అనుకుంటా. భద్రకి చెప్పాలా దగ్గర లేదు ఇప్పుడు దాకిచ్చాం. జబర్దస్త్ అబ్బో ఇంకా ఎవరు ముట్టుకోవాలా పలావని? అదే మరి నాకు అదే ఇంకోటి 2 రెడీ అవుతుంది. ఇప్పుడు తినకపోతే నాకు గంటతో బాధతట్టు ఉన్నావు నువ్వు. నువ్వు మొత్తం ఎన్ని ఉన్నాయి? కట్టగా 40 రైట్ చాలు చాలు. ఫోటో నాకు పే చేస్తాను. కింద కలుపు తిరగబడదు కలపయ్యా. నేను ఉన్నప్పుడు ఎట్లా తిరగబడతాను? ఆయన చెప్తాడు నువ్వులే. ఈ మోహన్ రైతు పని మీద ఉన్నాడు. ప్రసాద్ క్యారేజీల కూర ఉంది, వైట్ రైస్. నీ పని అయిపోతే వాళ్ళు ఎట్ట చేపెట్టినా మనం మన పర్వాలా టీ అనవసరం. అట్ట కాదు, అదే ఇంటికాడ తయారు చేసుకొచ్చా. ఈయన కూడా ఉన్నాడు. అసలు ఇందాక సాంబార్ తీసి పెట్టే గోవింద్ స్వామి కూడా ఉన్నాడు. ఉన్నాడా? ఇందా తినలేదా? తినలా ఆయన తిన్నాడు. ఆయన మరీ బాత్రూమ్ లో దూరి తడి బట్టలతో చేశాడు. ఏంటి తీసుకెళ్తారండి మళ్ళీ పలావు? ఏం తిన్నా పని తినబోలేదు. తయారు చేసేది ఎందుకు? బేసిన్ అది ఉంది, బిర్యానీ ఉంది. అరే దేవుడు ఉంది అందుకే. కానీ గాలిలో దీపం పెట్టి ఆడుకున్నాను మనం అన్నా. ఆ దేవుడు తను ఏ దేవుడైనా తలుగు నువ్వు. నేను పాపిని. నేను పాపిని. పాపిల కోసమే దేవుడు ఉన్నది. నేను పాపిని అని చెప్తా. మంచోడిని నేను చెప్పను. మనం మంచి ఇప్పుడు నేను మంచోడిని నేను చెప్పను. నీకోసం నా కోసం భగవంతుడు. నేను దుస్మాన్ అంట. అరే దుస్మాన్ కోసమే బాబు దేవుడు. ఇవాళ ఆదివారం, ఇవాళ బైబుల్ మొత్తం ఆ పేజీ చదువు, ఈ పేజీ చదువు, ఈ పేజీ చదువు మొత్తం చెప్తారు. రేపు మొక్కల మీద మొక్కలు మొక్కల మీద మొక్కలు కాళ్ళు పగిలిపోయి సిరుగు మూసుకెళ్తా. ఏమన్నా నా కోసం ఆడవద్దు, నీకోసం, నీ బిడ్డల కోసం ఆడవండి అన్నారు. మనిషి పుట్టింది కారణం ఏంటంటే కుటుంబాన్ని పోషించడం కోసం కానీ దేవుని కొనటం కోసం కాదు. కుటుంబాన్ని పోషించగలిగితే నువ్వు దేవునికి వచ్చినట్లు అది కోరుకునేది. అది అదొకటి. నా దగ్గర నువ్వు ఎప్పుడొస్తా? ప్రయాసపడి భారం జనులారా సమస్తాన్ని నువ్వు మోసి అలిచిపోయి ఉన్నప్పుడు నా అరిసెలోకి వచ్చి రక్షించు. అంతేగాని నువ్వు కుర్రప్పుడు వయసప్పుడు దగ్గర రావాలి. ఎందుకంటే ఇప్పుడు పనులు అది దేవుడు చూస్తారా? ఆమెల్ గారు చేసుకొచ్చి గుళ్ళు కడుతున్నాను, చేసుకొచ్చి గుళ్ళు కడుతున్నాను. 3 లక్షల రూపాయలకు బాధ్యుడు దేవుడు ఆడు ఏడుకొని ఓంగొట్టు పక్కదిని ఊరగాయ పక్కదిని పొడిమేర పక్కదిని నువ్వు ఎంత కావాలంటే ఏం లేదు. కూరలేక భోజనం జాయింట్లు అయిపోయింది. జాయింట్లు 1, 2, 3, 4, 5 ఆయన పోయకపోతే కదా అది ఇరవై 80 డబ్బులు వచ్చి రెడ్డి గారు ఏదో మీ పక్కన కనపడుతుంది ఒకటి. అది కూడా కనపడుతున్నా. అరే కడుపులో మండుతుందనా? కడుపులో మండుతుంది ఒక పక్క అన్నం తినలా.
ఇవాళ మటన్తో కడుపు నిండిపోయింది. అవును, ఈ గ్లాసులు ఎందుకు మళ్ళీ గ్లాసులు ఉండవా? లేవు, అయిపోయింది. మన కలుపుకుందాం తెచ్చుకొని బాలయ్య సరే మా బాలయ్య సీడీ తయారు చేసి అన్న గుర్తుగా ఉండాలి అందరూ. ఈ మనిషి అంటే బుగ్గ కింద మీ గురు డబ్బాల వారీగా చేస్తా ఉండు మొత్తం చక్కెర బాగా లాగాలి. కెమెరా కడుతున్నారా? ఓకే, ఇక మా పాస్ గారిని తీసావా లేదా? మీ పాస్ గారిని తీసారు. వెనకబడేవయ్యా అలా ఉన్నామంటే పూర్తిగా అప్పుడున్నట్టు కమాండర్ ట్రైనింగ్ అయ్యాడు, ఏమన్నా అయ్యావా? ఆర్గనైజర్, మెయిన్ ఆర్గనైజర్ ఆయన. మనిషిని చూపించు, కంటి దగ్గర కనపడదా? కనపడుతున్నాడా? మా సౌరు బాగా పడ్డా, మా సౌరు బాగా పడ్డా. కొంచెం ఇటు చూడమ్మా, కొండపల్లి పులివి. ఓకే, కిందే వాటర్ బాటిల్స్ 2 లీటర్స్. రిటైర్మెంట్ కి రేపు బాగా నవ్వు బయటకు వచ్చేది ఏం కావాలి నీకు? సీరియల్ లాగండి, గ్లాసులు తీయద్దు, గ్లాసులు తీయద్దు. నీ రిటైర్మెంట్ కి బ్రహ్మాండమైన గ్లాస్ చూపించబాక. ఏం ప్రసాద్ ఏంటి ఇదే లాస్ట్ ఫంక్షన్. స్మితి సాబ్ కాదు వద్దు వద్దు, ఇది మాకు మీకు అంత దగ్గరకు వచ్చాడు ఏం కనపడదు. వెనక్కి పో. కొడతాడు. వెంకటేశ్వర సేట్ బాబు ఇక్కడ ఆర్గనైజర్. రుద్రాగారు సీడీలో కావాలంటే గుర్తు. అదే బాటిల్స్ తీద్దు, మందు తీయద్దు. అది అది వద్దండి, నేనే చెప్తున్నాను వద్దని. మందు తీయద్దు. మందు బాటిల్ నోట ఉండదు. అక్కడ ఏమొస్తుంది? అజ్జూము నీకు డబ్ల్యూ అని ఇవ్వను కదా, పట్టుకుంటా చెప్తావయ్యా నువ్వు. అదే కనిపిస్తుంది. ఓకేనా? దేవుడు ఆమె పేరు సీత 5,000 రూపాయలు మనసాటి లేదు కదా నీ మనసు.
small shop. On occasion, our officer did function by the very thanks. This is the postponed, so it handled. At website at the time, and also I accepted, but it is not also available. Our officers have came, we are enjoying our staff. సిడబ్ల్యూఎం గారు, డిప్యూటీ సీఎం గారు, అందరు ఆఫీసర్లకి, మన తోటి కార్మికులందరికీ, వాళ్ళందరూ కొంత మన షాప్ తరఫున ప్రమోషన్ భాగంగానే ఈ సంవత్సరం ఇప్పుడు ఆఫీసర్లతో కలిసి, అది కూడా కొత్త సంవత్సరం మొదటి రోజుల్లో జరుపుకోవడం మాకు చాలా అందరూ రావడం మాకు చాలా ఆనందంగాను ఉత్సాహంగా ఉంది. ఈ పార్టీని ఆనందంగా కలపాలని ఇచ్చినందుకు మాకు సంతోషంగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ సిడబ్ల్యూఎం గారికి, అందరికి మా ఆహ్వాన్ని మంచి షాపుల తరఫు నుంచి ఈ రోజు నుంచి కాదు, గతంలో కూడా పార్టీ చేసుకుంటాం, ఆనవాయితీగా వస్తుంది. మంది ఎంప్లాయీస్ ఉండేవాళ్ళం, హ్యాపీగా ఉండేది. మన రామారావు చాలా ఇదిగా ఉండేది. కానీ 110 మందికి ఆల్మో వచ్చే పరిస్థితుల్లో మనకు కూడా సిడబ్ల్యూఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కార్పొరేషన్ ఇస్తూ సిటీ షాప్ ఈ రోజు వరకు కాపాడుకుంటే వచ్చారని ఒకటి ఉందని చెప్పేసి ఇంకా కాపాడాలని మేము ధన్యవాదాలు కోరుతాం. వర్క్ షాపులు కూడా చాలా వరకు స్మృతి షాపులు క్లోజ్ అయిన పరిస్థితులు కూడా వల్ల ఇంకా కూడా స్మృతి షాప్ నిలబడిందంటే డిప్యూటీ సీఎం గారు likely to diminish Smriti shop identity to be maintained. ఐడెంటిటీ వరకు డిప్యూటీ సీఎం గారికి కూడా తెలుసు. ఏ రోజున అవుతాను కావాలన్నా ఆ రోజు అవుతాను అడిగినట్లోనే ఈ వర్క్ అయిపోయింది మేము చేయమనే పరిస్థితులు ముందుకు వస్తున్నారు. అలాంటి స్మృతి షాప్ ను గుర్తుపెట్టుకుని కనీసం మేము దాన్ని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరు హార్డ్ వర్క్ చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారని దయచేసి మమ్మల్ని అపార్థం చేసుకోకుండా, మనం 1982 నుంచి కూడా మేము ఇదే పరిస్థితి చేస్తా ఉన్నాం. మాగా బడ్జెట్ కొన్ని కమ్యూనిటీ గ్యాప్ చేయలేకపోయాం. కానీ ఈ సంవత్సరం 2007లో కొత్త సంవత్సరంలో చేస్తాను కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ మా షాప్ అంటూ ఒకటి ఉందని గుర్తుపెట్టుకుని కృతజ్ఞతలు తెలియజేస్తూ కోరుతున్నాం. But I could know what he wanted to say. But just to judge it is anything else person in judging. मैं समझ गया क्या करना चाहिए. जब देखिए तो जब once then I interrupted with he. See, and with changing of time, we have got, everybody has got something. That is very important, but the reality though we cannot trade Smriti as such. Civilization on the earth started. But what job we can do? We can think of doing some forging job. So that if you go and see the or beginning of the civilization, Smriti Saab has some other job. Cadre में generation when they come, they go to the people have forgotten their Gandhi cap. So at least you have got sentimental attachment. I may have it. Continue there. You may take work in because Smriti is the toughest trade. Just you go and start to in Vijayawada. If you can work, the Smriti Saab name will continue. Go earning nice place. And given an opportunity to see. శ్రీఎంటి గారు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. 1976లో అట్లా స్మృతి షాప్ మొట్టమొదటిలో ఆప్షన్ ఇచ్చాను, రాలేదు. కొన్ని అందరితో నిజమే మారుతోంది. మారుతున్నప్పుడు అని చెప్పుకునేవాళ్ళం దేన్ని స్మృతి పేరెంట్స్ ఆఫ్ ఆల్ ట్రేడ్. అసలు ట్రేడ్ అనే దానికే ఈ రెండు కూడా అని చెప్పుకునేవాళ్ళం. పరిస్థితులకి ఈవేళ విదేశాలకు వెళ్ళిపోతున్న పిల్లల్లాగా మనం కూడా మన వదిలేసి వేరే ట్రేడ్స్కి వెళ్ళిపోతాం. దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని మనం ఉన్నంతకాలం స్మృతిని మన పిల్లలు కానీ వేరే వాళ్ళు అవకాశాలు లేవు. మనుషులందరూ మారుతారు. కానీ ఇప్పటి వరకు నవలపాటు తప్పనిసరిగా ఉంటుంది, పోవడం అనేది ఉండదు. కానీ దాన్ని దృష్టిలో పెట్టుకుని పెరుగుతున్న సాంకేతికత పెట్టుకుని మనం పనిచేయడం ముందుకు పోవాలి, దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉంది మన మీద. ఈనాటి ఈ విందులో పాల్గొన్నందుకు ఇక్కడి నుంచి కూడా ఎప్పటికప్పుడు మన 10 సంవత్సరాలు ఇంకా ఉండననుకోని రైల్వేలో ఉండకపోతే మీరు పిలిస్తే ఎప్పుడైనా మీరందరూ కూడా మా ఆఫీసర్లు అందరి తరఫున కూడా మీకు కృతజ్ఞతలు, పార్టీని ఎంజాయ్ చేద్దామని ఇంకొక
always equate Smithy Shah. As long as vegetables are there, this will be required. So forget about that Smithy blade will... The activity slightly here and there may get affected because of the changing technologies, but neither the Smithy can be ended nor the Smithy. I thank all of you for inviting me to all of you to enjoy. ఇందాక దొరకంగా చెప్పేది అదే తినండి తినటం కోసం పెట్టింది ఇప్పుడు కావాల్సిన వరకే వేపుకోమని చెప్తున్నాను. ఈరోజు ఎంతో మంది ఒక పూట గడవకుండా ఉన్నారు. మనం ఇంత మాత్రం తింటున్నామంటే చాలా గొప్పది. మంచి సందేశం ఇస్తాను కదా మంచి సందేశం ఇస్తాను సార్. నిజం సార్, ఫ్యాక్ట్ సార్ అది. కానీ నిజమే, కానీ సాధించేవాడు ఎవడు? అది సార్, అది మన వల్ల కాదు కదా సార్. అది ఇద్దరు నవాబుల మధ్య కూర్చున్నాడు. అవునే, అది కరెక్ట్. ఇద్దరు నవాబుల మధ్య అది కరెక్టే. సార్ పెరుగు కూడా కొద్దిగా కొద్దిగా మధ్యలో పెట్టా. అన్ని బాగున్నాయి. ప్రొటెక్షన్ బాగుంది, టైమింగ్స్ బాగుంది, కరెక్ట్ పెట్టారు. గ్రేట్. ఇడ్లీ ఫుల్ సాటిస్ఫాక్షన్. లాస్ట్ టైం పార్టీ కంటే ఈసారి చాలా బాగా చేశారు. వెరీ గుడ్. వచ్చిన లేట్ అయినా మన రైల్వే మినిస్టర్ ఆయన దగ్గరికి చూస్తున్నాను సార్. ఓకే అన్నదమ్ములతో ఒకసారి తిన్నామని ఓకే అన్నా ఇటు చూడన్నా జాబ్ చూడవా ఓకే ప్రసాద్ గారు ఏదైనా 14,000 సరిపడట్లేదు. భలే పడ్డావా నువ్వు. ఆయనే ప్రింట్ వేసుకుంటాడు రేపు. నువ్వేం షార్ట్ అవుతున్నావు, చీకటి వస్తుంది. ఓకే ఇప్పుడు సెట్ చేసుకోవచ్చు. మీ శిష్యుడే చెప్పాడు, నాకు తెలియదు. ఉండాలి. చాలా ఉంది. ఒక్కడికి వస్తున్నాను, అలా తీసుకోవడం ముక్కలంటే అక్కడ 14 ఏళ్ళు టెంకర్ 30 లేనప్పుడు మాట్లాడతాం కాదు, దొరకం అన్నావు.